జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఏప్రిల్ 2వ తేదీ లేఖన భాగము లూకాసు వార్త 8వ అధ్యాయము 22 నుంచి 56 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 50వ వచనము, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో యేసు ప్రభువారు చెప్పెను. యేసు ప్రభువారు దగ్గరికి 41-42 వచనాలలో యాయిర్ అనే ఒక సమాజ మందిరపు అధికారి వచ్చి యేసు యొక్క పాదముల మీద పడి 12 సంవత్సరాలు ఈడగలిగిన ఒక్కతే కుమార్తె అయిన తన కుమార్తె చావా సిద్ధమై ఉండెను, ఇంటికొచ్చి బాగు చేయమని అడుగుతున్నాడు. ఆ సమయంలో ఇంటి దగ్గర నుంచి యాయిర్ ఇంటి దగ్గర నుంచి నీ కుమార్తె చనిపోయినది, ఇక బోధకుణ్ణి బాధపరచవద్దు అని చెప్తున్నప్పుడు యేసు ప్రభువారు స్పష్టంగా 50వ వచనంలో మనందరికీ యాయిరికి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలిసిన, భయపడవద్దు. మనము అనేకమైన వార్తలు వింటాం, మన కుటుంబం గురించి, మన బిడ్డల గురించి అనేకమైన భయాలు, ఆందోళనలు ఉంటాయి. అనేక మంది చెప్తూ ఉంటారు, మీకు జరగదు, మీకు దేవుడు సహాయం చేయడు, ఇక అయిపోయింది మీ పని అంటున్న సమయంలో మొట్టమొదటిసారిగా చెప్తున్న మాట ఏమిటి అనగా, భయపడవద్దు. యేసు ప్రభువారు సంవత్సరమంతా ఇస్తున్న వాగ్దానం ఏంటంటే భయపడవద్దు. అయితే ఆమె స్వస్థపరచబడాలి అంటే 2 పనులు చెప్తున్నాడు. ఒకటి, వారి మాట లక్ష్య పెట్టకుండా, భయపడకుండా మరి నమ్మిక ఉంచాలి. నమ్మిక అంటే అర్థం ఏమిటి? బాగుపడుతుంది, స్వస్థపరచబడుతుంది, నా దగ్గరకు వచ్చి నువ్వు బతిమలాడుకున్నావు, నేను బయలుదేరాను, మరి నేను బయలుదేరి వస్తున్న సమయంలో ఆటంకం వచ్చినను నువ్వు నమ్ము అన్నప్పుడు నమ్మాడు, ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అనేక మంది అపహాస్యం చేసినప్పటికీ యేసు ప్రభువారు ఆ చిన్నదాన్ని చేపట్టుకొని లెమ్మని చెప్పగానే ఆ చిన్నది లేచిను. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మకము ద్వారా స్వతంత్రించుకుంటాం. నమ్మకం లేనప్పుడు, మరి భయం అనేది ఉన్నప్పుడు స్వతంత్రించుకోను. నమ్మకం మాత్రము ఉండి ఆ దేవుని యొక్క మాటను నమ్ము, దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 29వ వచనము, దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. దెయ్యాలు పడతాయండి. ఒక వ్యక్తికి సేనానే మరి అంటే అనేకమైన దెయ్యములు పట్టినవి. సామెతల గ్రంథంలో రాయబడింది ఏమిటి అంటే, వివేక మార్గం విడిచి తిరుగువాడికి ఆ ప్రేతల యొక్క గుంపులో వెళ్ళును. అంటే వివేక మార్గం, దేవుని మార్గాన్ని విడిచిన వారికి దురాత్మలు పడుతూ ఉంటాయి. ఈ దురాత్మలు నష్టాన్ని కలగజేస్తాయి. గుర్తుపెట్టుకోండి. దెయ్యము చేత నువ్వు పీడింపబడుతున్నది ఎలా తెలిసిద్ది అంటే, అడవిలోకి తరుముకొని పోతుంది, బట్టలు చించుకుంటుంది, తను తాను కొట్టుకుంటున్నాడు, మరి తను తాను నష్టపరుచుకుంటున్నాడు, ఇంటిలో ఉండటం లేదు, బంధించులను బంధకాలను సంఖ్యలను తెంచివేస్తున్నాడు, తను ఒంటరిగా ఉండాలి, సమాధుల్లో ఉండాలి. చూడండి, చాలా మందికి దురాత్మ పట్టిందని కూడా అర్థం కాదు. వాళ్ళు చేసే పనులు ఒంటరిగా ఉంటారు, అన్నం తినరు. కొంతమంది ఎప్పుడు మంచం మీద పండుకొని ఉంటారు. అటువంటి వారిని మరి దుష్టుడు పట్టి ఉంటాడు. అంటే మనుషుల యొక్క సహవాసం కోరుకోకుండా స్వేచ్ఛగా ఉంటాడు. స్వేచ్ఛగా ఉండాలి, నా ఇష్టమే జరగాలి అనుకున్న వాళ్ళకి అది ఒక భయంకరమైన దురాత్మ.
మరి ఆ దురాత్మ వల్ల నష్టం జరిగింది. మరి ప్రభువు దగ్గరకు వచ్చి ఆ యొక్క మరి వ్యక్తి యేసు ప్రభువుని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి మరి ప్రభువుని అడుగుతున్నాడు. కానీ అతనిలో ఉన్న దెయ్యాలు అంటున్నాయి, మమ్మల్ని బాధపరచుకము, పాతాళంలోనికి ఇప్పుడే పంపవద్దు, ఇక్కడ ఉన్న పందుల్లోకి మమ్మల్ని ప్రవేశించేటట్లు బతిమాలు కొనగా యేసు ప్రభువారు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ పందులు ప్రపాతముగా పోయి సముద్రంలో పడి చనిపోయాను. అంటే పందులు నష్టం జరిగి అంటే చనిపోతే యేసు ప్రభువారు నా ఊర్లోకి రానివ్వని మరి అర్థం. అంటే ఆ మనుషులు పందులు చనిపోయాయని బాధపడుతున్నారు, కానీ ఒక మానవుడు మనిషి బట్టలు ధరించుకొని బాగుపడ్డాడు అనేది లేదండి. ఈ రోజుల్లో నువ్వు బాగుపడితే ఎవరు అంత సంతోషం ఉండదు. నువ్వు నష్టపోతేనే సంతోషం. అది దుష్టుని యొక్క ఆలోచన, సాతాను యొక్క పన్నాగం. మేలు కోరుకోవాలి కానీ కీడు కోరుకునే వాళ్ళు చాలా మంది. అవును, ఈ రోజు నువ్వు ఒంటరిగా ఉంటున్నావా? పలు రకాలుగా నిన్ను ఒంటరితనం చేస్తే దయచేసి ఆ యొక్క దుష్టత్వాన్ని, ఆ దెయ్యాన్ని పోగొట్టుకోవాలంటే యేసు ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు నీకు సహాయము చేస్తాడు. దురాత్మని వెళ్ళిపోద్ది. 18 సంవత్సరాల నుంచి బలహీనత ఉన్న స్త్రీ కూడా మందిరానికి వచ్చింది. మందిరంలో దేవుడు ఉంటాడు. ఇప్పుడు శారీరకంగా యేసు ప్రభు మన మధ్య లేకపోయినప్పటికీ ఏ దేవాతి దేవుడు ఉండే స్థలాలు, 1 పరలోకం, 2 మందిరంలో, 2 ముగ్గురు ఉన్న చోట, 3 నీ హృదయంలోకి. నువ్వు ఎప్పుడైతే మందిరానికి వస్తావో నీకున్న బలహీనతల నుంచి దేవుడు విడుదలిస్తాడు. చివరికి ఆజ్ఞ ఏమిటి అంటే 47వ వచనము, తాను ఎలాగ స్వస్థపరచబడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట ఆమె తెలియజెప్పెను. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ మరి ఎంత మంచి ఉద్దేశముతో మరి 12 సంవత్సరాలు వైద్యులను పట్టుకుని అనేక తిప్పలు పడింది. మరింత సంకట పడి మరింత బాధలైనవి. చివరికి యేసుప్రభుని వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అనుకొని వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుని ఇంక వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఈ రోజులో చిన్న పని ఎవరైనా చేస్తే థ్యాంక్స్ అని చెప్తాం. దేవుడికి కృతజ్ఞతలు చెప్పకుండా, ప్రభు చేసింది చెప్పకుండా ఎన్నో సంవత్సరాలు చాలా మంది ఆగిపోతారు. కానీ దేవుడు స్వస్థపరిచిన తర్వాత సాక్ష్యాన్ని కోరుకుంటాడు. హల్లెలూయా, సాక్ష్యం కోరుకుంటాడండి. ఈమె సాక్ష్యము మరి వ్యాధి ఉన్నప్పుడేమో మరి వచ్చి ముట్టుకుంది, కానీ స్వస్థత పొందినప్పుడు సంతోషంగా చెప్పలేకపోతుంది. ఈ రోజుల్లో చాలా మంది సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, బాగేంత వరకు దేవుడా దేవుడు అంటారు. దేవుడు బాగు చేసిన తర్వాత కొత్తగా వెళ్ళిపోతారు. అది కాదండి దేవుడు కోరుకుంటుండేది. 10 మంది కుష్ఠ రోగుల్ని బాగు చేసిన తర్వాత యేసుప్రభు అడుగుతుంది, ఆ 9 ఎక్కడ? ఈ ఒక్కడే వచ్చి నన్ను మహిమపరిచాడు. అంటే ఇతను కూడా తర్వాత పంపించాడు. అవును, యేసుప్రభు మనల్ని ఆయన దగ్గర ఉంచుకోడు. గుర్తుపెట్టుకోండి, అందరికి ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. కూతుర్ని, కొడుకుని చూడాలి, భార్యని చూడాలి, కుటుంబాన్ని చూడాలి అని వాళ్ళ కారణాలు కూడా బాగానే ఉంటాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుడినికి మేలు చేసినప్పుడు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి, సాక్ష్యాన్ని చెప్పుకోవాలి. ఇలాగా మనం కూడా మన సాక్ష్యాన్ని తెలియజెప్పి దేవుడి నామాన్ని మహిమపరిచి అనేక మందికి విశ్వాసం కలిగేటట్టుగా ప్రేరేపణ చేయుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నీ కృపలో, నీ దయలో నాయన చేసిన ప్రతి మేలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. ఈ దినము తండ్రి నువ్వు చేసిన భయపడద్దు, నమ్మిక ఉంచితే స్వస్థతలు జరుగుతాయి ప్రభా. అయ్యా, మరి దురాత్మ పట్టుకున్న మేము జాగ్రత్త పడేవాళ్ళం కానీ అయ్యా, మేము మేలు పొందుకున్న తర్వాత సాక్ష్యం చెప్పేవాళ్ళం కానీ దయచేయమని వింటున్న ప్రతి బిడ్డకి మేలు, దీవెన, ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.